దీన్ని పాటించడం కష్టమా సులువా? కొంతమందికి చాలా కష్టం అంట. దయచేసి గమనించండి, మిమ్మల్ని అన్నా కానీ మీరేమని కోరుకోవాలంటే, అన్న ప్రభువా వాళ్ళకైతే మాత్రం ఏ ఇబ్బంది లేకుండా చూడు నాయనా, దేవునికి మహిమ కలుగును గాక. జస్ట్ అది అండి, క్రీస్తు లాంటి మనసును మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని కుటుంబాల్లో కూడా ఇటువంటి వ్యవహారాన్ని కలిగి ఉండండి. భార్యాభర్తల మధ్యలో, బిడ్డల మధ్యలో చిన్న చిన్న వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా అయితే, నీకు ఎందుకు అయింది, ఇలా చేసావు కాబట్టి అయ్యింది, నీకు ఇలాగే జరగాలి అని ఎన్నడూ మాట్లాడొద్దు. ఎందుకంటే అది అసలు క్రీస్తు యొక్క పోలికలో ఉన్నటువంటి వారి యొక్క మనస్తత్వము కాదు. ఏదైనా ఉంటే ఒక వ్యక్తిని దేవుడు కదా సరిచేస్తుంది. క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు ఏదైనా శిక్షించాడు అనుకోండి, గద్దించాడు అనుకోండి, బుద్ధి చెప్పాడు అనుకోండి, అది ఆయనకే చెల్లుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం గొప్పవాళ్ళం ఎవ్వరం కానే కాదు ఈ లోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. మన వల్ల ఏం చేయాలంటే ప్రతి దాన్ని ఎదుర్కోవడానికి మన మనస్సుని నడాన్ని ఏం చేయాలి, కట్టుకోవాలి. ఇక్కడ నెహెమ్యాకి పని ఏంటి చెప్పండి? అసలు ఉద్యోగం ఏమైపోతే నాకెందుకు, నా శాలరీతో నాకు సంబంధం లేదు, నాకు ఇక్కడ ప్రజల యొక్క క్షేమం ముఖ్యమని ఆ ఉద్యోగాన్ని పక్కన పెట్టాడా? 4 నెలల ఉపవాసం ఉన్నాడా? ఇప్పుడు మొత్తం బరువంతా మీదేసుకుని మొత్తం సామాగ్రి అంతా పట్టుకెళ్ళి ఆ ప్రాకారాలు కట్టడానికి కావలసిన పనివారిని సిద్ధం చేసుకుని ఎక్కడికి బయలుదేరాడు? యెరూషలేముకు బయలుదేరాడు. హల్లెలూయా.